ఇచ్చిన శ్వాసను బట్టి నీకు వందనాలు ప్రభా. మా బ్రతుకు దినములన్నింటిలో ప్రభా నీ యందు భయభక్తులు కలిగి నీకు మహిమకరమైన సాక్ష్యాన్ని కలిగి ఉండాలని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. డాడీ, మీరు రోజు ఉదయం సాయంత్రం 2 సార్లు ప్రార్థన చేస్తారు ఎందుకు? మోషే, మనం ఇంత గొప్ప స్థాయిలో ఉన్నామంటే అది మన వల్ల కాదు, అల్ఫా ఒమేగా ఆ యేసే ప్రభు వల్లే. అవును డాడీ, నిజమే. మన దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. అయ్యా కొడుకు కొడుకు అనేశారు, నేనేం కొడుకు వినేశాను. నాయన యోగో, నేను ఒక ఊపడానికి నేను ఒక స్పెషల్ జీవ తెచ్చుకున్నాను. ఇక ఆట మొదలెడతా. ఇది నాట కాదు, వేట మొదలైంది. డీజే ఇవాంజలికల్ గాస్పల్స్. బాయ్ డాడీ. బాయ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ సారీ టు సే దిస్ ఈస్ యువర్ డిస్మిస్ ఆర్డర్. సార్, నేనేం తప్పు చేశాను సార్? ఉద్యోగంలో చేరడానికి 10 లక్షల లంచం ఇచ్చారు మీ మీద ఎడ్యుకేషన్. కంప్లైంట్ ఇచ్చింది మరెవరో కాదు, మీ కొలీగ్సే. సార్, ఈ జాబ్ రావడానికి దేవుని కృప, నా ప్రయత్నమే సార్. ఆల్రెడీ మీ మీద ఎంక్వైరీ కమిటీ వేశాం. సార్ ప్లీజ్ సార్, దయచేసి సారీ సార్, ఒక్కసారి నా మాటలు సార్, ప్లీజ్ సార్. సార్ సార్ ఏమైంది దాసు? చిన్నబాబు తీసుకుపోతున్నారు, ముసుకేసుకొని బాబు బలవంతంగా గట్టిగా అరిశాను. సహాయం చేయడానికి ఏ ఒక్కరు రాలేదయ్యా. పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు. 24 గంటల్లో ₹1 కోటి ₹1 తగ్గిన నీ కొడుకు డెడ్ బాడీని జాగ్రత్త. బీ కేర్ఫుల్. ఖచ్చితమంటారా? ఏమైంది? సారీ సార్, 1 కోటి మందిలో ఒకరికి వచ్చి 60,000 మీకు వచ్చింది. మీరు బతికేది ఇంకా కొద్ది క్షణాలు మాత్రమే. అమ్మా, కొంచెం ఫ్యామిలీ డాక్టర్గా బాధపడ్డం తప్ప బాగు చేయలేము. ఏమైనా చేయాలంటే మేము నమ్ముకున్న దేవుడికి చేయాలి. ఉంటాను. అన్నయ్య గారు, అన్నయ్య గారు, జరగాల అన్నయ్య గారు, తలగా ఉంటే నేను చౌకా చేశాను. దేవుడు కాదుగా చౌకం ఏమా చేశాడు అన్నయ్య గారు. ముష్టోడంటే దానిపోయే దాని అందరికీ అన్నయ్య గారు. అలాంటి నీకే ఇంతకు తెలుసు అన్నయ్య గారు. అన్నయ్య గారా, నేను వస్తాను. కరెక్ట్ టైం లేచింది. అయ్యో రావద్దురా అంటే విన్నావు కాదు. ఇప్పుడు చూడు ఎంత ఘోరం జరిగిందో. అమెరికా వాళ్ళ దేవుడు రా అన్నాను, వెళ్ళలేదు. అలాగే వాళ్ళ దేవుడు రా అన్నాను, చెవికెక్కించుకోలేదు. అంటే అన్నట్టుండు మనకెందుకు అన్నాను, చిపో అన్నావు. ఏమైంది? చచ్చినట్టు ఫలితం అనుభవిస్తున్నావు. సరే, ఇప్పటికైనా మించిపోయింది ఏది లేదు. నీ మేలుకోరే బాల్యమిత్రులాగా ఏలుకోరి చెప్తున్నాను. మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. మన పద్ధతులు, కట్టుబాట్లు, పారంపర్య ఆచారాలు నేర్చుకో. మన జాతులు ఆనుమత్యంగా పెరుగుకో. మిత్రమా, సావధానంగా ఆలోచించు. మావాడు మంచివాడు, మామిడికే పోతాడు, మారుతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. శ్రమలో నన్ను వాదాచడానికి వచ్చినందుకు వందనాలు.
వేదంలో ఉన్నది బాధలేదు అని చెప్పి అబద్ధం. ఒక మనిషిగా నాలో నేను నరక యాత్రలు అనుభవిస్తున్నా. నరక యాత్రలు అనుభవిస్తున్నా. శ్రమలన్నీ ఒకేసారి చుట్టపు చూపుగా నన్ను పలకరించడానికి వచ్చాయి. చుట్టంలో వచ్చిన చుట్టేసుకున్నందుకు ఏదో ఒక రోజు ఖాళీ చేసుకోవాల్సిందే. నీకు ఆ దేవుడి పిచ్చి బాగా పట్టింది. ఆ పిచ్చే నాలో భక్తిని పెంచింది. ఎప్పటికైనా మారకపోతే మట్టి కొట్టుకుపోతావు. ఎప్పటికైనా మట్టిలో కలవాల్సిందే. చచ్చిపోతావు. బ్రతికితే క్రీస్తు కోసమే. ఎంత చెప్పినా మారవు కాదు అమ్మా. వీడికి ఎంత చెప్పినా మారడు. వీడి చావుకోకుండా నాకు చల్లగా చెప్పొచ్చు గుండు కొట్టించుకొని పోతా. చూస్తారా ఎలా బాగుపోతావు? నేను చూస్తా. నాశనం అయిపోతావురా. ఇప్పటి వరకు ఒక్క పాటైనా మాట్లాడుకోవడానికి కాదు, కేవలం ఎప్పటికైనా నా తర్వాత చుట్టూ వాళ్ళ మూర్తుల లెక్కిస్తాను. మీ జీవిత భాగస్వామిగా అడుగుపెట్టిన క్షణం నుండి ప్రతి క్షణం మిమ్మల్ని గమనిస్తున్నాను. దేవుడు ఎంత భయభక్తి కలిగి యథార్థంగా బ్రతికారు. ఏమైంది? ఏ విత్తడం కోస్తారంటారు కానీ మీరు మంచి విత్తు చేతులు పండుగ తప్పుగా లేకపోతే చాలండి, చాలు. చాలు. మీ పంచతనానికి బదులు ఘోరమైన బాధలు వ్యాధులు ప్రతిఫలించిన దూషించి ద్వేషించి చీకట్టు విడిచిపెట్టేయండి. ఆ పట్టు వాటి నుండి బయటికి రండి. మనం మేలు కోరి చెప్తున్నాం. నా మాట విని కలిసి దెయ్యం పట్టిందా మాట్లాడు. అన్ని ఉన్నప్పుడు సంతోషంతో దేవుని స్తుతించు. అడిగినవన్నీ ఇచ్చినప్పుడు ఆనందంతో గెంతుతో ఆయన ఆరాధించు. అందరూ చేసేదే మనం చేస్తాం. అందులో తెలిసేముంది? ఆయన ఇచ్చింది ఆయనే, తీసుకున్నది ఆయన. ఈ సత్యాన్ని గ్రహించక మూర్ఖురాలు వల్ల ప్రవర్తిస్తున్నాం. దేవుని నామాన్ని ఎరిగిన దానివైతే దేవునికి వ్యతిరేకంగా సాక్ష్యాన్ని పుచ్చుకో. దయచేసి మారు మాట మాట్లాడదు. ఇక నేను మీతో జీవించలేదు. ఇక మీరు మారు. భయపడుతున్నట్టు కొడుకుని భార్యని దూరం చేశా. వాటర్ తాపి ఎవరో నిన్ను మార్చాలి. ఎలాగైనా మార్చేస్తా. నిన్ను నా వాడిగా చేస్తా. అప్పటి వరకు గడి కూడా కదమ్మో. సాతానా, ఇప్పుడు కదులుతా. ఇచ్చాడుగా ఎందుకు గళ్ళని కదులుతా. కదలక చేస్తానా? కదలకపోతే చేస్తాను కానీ ప్రభా. ప్రభా నీకు ఇచ్చిన గడువు ముగిసింది. అప్పుడే మీద ప్రభా ఒక్క 3 నిమిషాలు మార్చేస్తా. ఖచ్చితంగా మార్చేస్తా. 3 నిమిషాలు. అదిగో మౌనం అంగీకారం. మౌనం అంటే ఒప్పేసుకున్నట్టే. చూడు, ఇప్పటి వరకు నేను చుట్టుపక్కల వారితో టార్గెట్ చేశా. ఇక్కడి నుంచి అలా కాదు, నిన్నే టార్గెట్ చేస్తా. నీ హృదయాన్ని, మనసును, ఆలోచనలు టార్గెట్ చేస్తా. అన్నింటినీ టార్గెట్ చేస్తా. ఎలా మారో చూస్తా. దేవుడు దూషించవో చూస్తా. ఎలా దేవుడు దూషించవో చూస్తా. నిన్నే టార్గెట్ చేస్తా. ఆ దేవుడు ఇంకా ఆలోచిస్తున్నావు. దీనికన్నా చావడమయ్యా. మన జాతిలో మాయన మంచిగా మిగిలిన బదరా వంకర జాతోడా. మంచిమంది యథార్థవంతులు పైకి నటిస్తూ భక్తులు ఏమోస్తున్నావు. బతుకు దేవుడు 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 ఆ దేవుడు నేను నిందలు పాలు చేశాడు, శ్రమలు పాలు చేశాడు, హేళన పాలు చేశాడు. అయినా నిర్లక్ష్యంగా దేవుడిని కొలుస్తున్నావు. దీనికన్నా చావడమయ్యా. నాకున్న ఆస్తిపత్రం నా పిల్లలు కాబట్టి నీకే రచిస్తా. నా మాట నాతో వచ్చే ఉద్యోగాలని దేవుడు విడిచిపెట్టరా. అంతా నేను చూసుకుంటా. పోయినక్కడికి వెళ్ళిన పోయాడు. ఆ దేవుడు విడిచిపెట్టి వచ్చే హాయిగా 2 పేరు చొప్పున పిల్లలు కందులు రండి. ఉద్యోగం ఇంకేం చేస్తా. ఉంటుంది గాడిద. పళ్ళు కనబట్ట వాడికి మూకేసి ఇప్పుడు చెయ్యాలి మీరే పోయి.
జాబ్ సార్ మా ఎంక్వైరీలో మేము ఇచ్చిన కంప్లైంట్ అంతా ఫ్రాడ్ అని తెలియదు. ఇదంతా ఎవరో గిట్టన వాళ్ళు పని అనుకుంటారా, అంతా ఫేర్ అని తెలియదు. 1 minute. దిస్ ఈస్ యువర్ రీజైనింగ్ వాటర్ కాఫీ. థ్యాంక్ యూ సార్. మంచిదండి, ఉంటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దిస్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దిస్ థ్యాంక్ యూ. సార్ సైన్స్ అర్థమైన అద్భుతానంటూ విన్నాను, చదివాను, కానీ ఫస్ట్ టైం కళ్ళారా చూసినాను కాదు, ఫీల్ అవుతున్నాను. ఈ జబ్బుకి మెడిసిన్ లేదు, అయినా తగ్గిందంటే ఇది మీ దేవుడు మహిమ. మీ దేవుడు గొప్పవాడు సార్. నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ నుంచి మీ దేవుడే నా దేవుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జీసస్. ప్రభా నా రోగాల నుంచి మీరు స్వస్థపరిచిన దేవా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయ్యారు బాబు డాడీ డాడీ నానా నాకు ఇచ్చినప్పుడు ఏమనలేదు. లేదు డాడీ వాళ్ళని ఇప్పుడు నవ్వొస్తుంది, నవ్వొచ్చు ఇప్పుడు. వాళ్ళు నాకు సారీ చెప్పి వదిలేశారు డాడీ. డాడీ అయ్యారు అమ్మగారిని కూడా తీసుకొచ్చానయ్యా. క్షమించండి. డాక్టర్ జరిగిందంతా చెప్పాడు. ఛీ, ఏ మారారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయ్యా అన్నీ నాకు ఇచ్చిన దేవా థ్యాంక్ యూ. మేము ఓడిపోమయా నువ్వు మాతో నుండగా, మే కృంగిపోమయా నువ్వు మాతో నుండగా. నాటి యోగుకు శ్రమలు, నేటి యోగుకు శ్రమలు, శ్రమలు తప్పక వస్తాయి. అంతవరకు సహించబడ ధన్యుడు. శోధనను జయించి కడవరకు నిలిచి రాత్రులు ఎత్తబడేవారిగా, పరిశుద్ధులుగా ప్రభు ఎదుట నిలవబడేవారిగా, పరలోకంలో స్థానం పొందుకునే